ప్రతి బండికి 20 అడుగుతుంది రాదు. హే గాయ్స్, ఈ వీడియోలో చూపించే ప్లేసెస్కి వెళ్ళాలి అంటే ఓన్ వెహికల్ ఖచ్చితంగా ఉండాలి. ఫస్ట్ చూపించే 2 వాటర్ ఫాల్స్కి వెళ్ళకపోయినా పర్వాలేదు, లాస్ట్లో బల్డా కేవ్స్ మాత్రం మిస్ కాకండి. థ్యాంక్ యూ. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. చలో రైట్ నా టైం వచ్చేసి 8:38 అవుతుంది. సో నేను మా ఫ్రెండ్స్ అయితే అరకు నుంచి అయితే 45 కిలోమీటర్స్ దూరంలో అయితే రాణి డుడుమా వాటర్ ఫాల్స్, అలాగే ఒక బల్డా కేవ్స్ అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ ట్రిప్ అనేది మీ అరకు ట్రిప్లో అయితే యాడ్ చేసుకుంటారో లేదో అది మీ ఇష్టం బట్టి ఉంటుంది. నాతో పాటు అయితే మా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. సో ఫ్రెండ్స్ అయితే చూపిస్తాను మీకు ఒకసారి. నాతో పాటు అయితే ఇదిగో బంటి అలాగే కిలాడి అయితే వస్తున్నారు. సో మేము వెళ్తున్న అయితే బండి అయితే ఇది. ఆఫ్టర్ 10 మినిట్స్ జర్నీ తర్వాత మేమైతే ఒడిస్సా స్టేట్కి అయితే ఎంటర్ అయిపోయాం. సో మేమైతే ఒడిస్సా స్టేట్ బీయింగ్స్ వెల్కమ్సీ ఉంటుంది. సో అటుపక్క చూస్తే మనకైతే ఆంధ్రప్రదేశ్ అయితే ఉంది. ఆ బ్రిడ్జ్ అయితే మనకు ఇంటర్ స్టేట్ బార్డర్ అనమాట. సో మన ఆంధ్రప్రదేశ్ని అయితే సన్ రైజ్ స్టేట్ అని కూడా అంటారు. సో అది మీకు తెలిసే ఉంటుంది. గాయ్స్, ఫైనల్లీ మా జర్నీ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. ఒడిస్సాకి అయితే ఎంటర్ అయితే అవుతున్నాం. గాయస్, మేము కొంత దూరం జర్నీ చేసిన తర్వాత మేము పాడవ టౌన్కి అయితే వచ్చాం. సో దాని పక్కన అయితే మనకైతే బ్రిడ్జ్ అయితే ఉంది. ఇక్కడైతే లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఈ రూట్ వచ్చేసి అయితే మనకు పెద్దబాలు అయితే షార్ట్ కట్లు అయితే వెళ్ళొచ్చు. సో వ్యూ అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుంది. మీరైతే మిస్ కాకండి. గాయస్, కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత అయితే మేము నందపూర్ అనే టౌన్కి వచ్చాం. అండ్ ఇక్కడ నుంచి ఫస్ట్ విజిట్ చేసే వాటర్ ఫాల్స్కి రీచ్ అవ్వాలంటే మనం ఇక్కడ నుంచి రైట్ అయితే వెళ్ళాలి, ఒక 3 కిలోమీటర్స్ లోపలికి. గాయస్, మెయిన్ రోడ్ నుంచి 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత అయితే మాకు రాణి డుడుమా వాటర్ ఫాల్స్ అయితే బోర్డు అయితే కనిపించింది. అండ్ ఈ సీసీ రోడ్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుందంట వాటర్ ఫాల్ అయితే రీచ్ అవ్వడానికి. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. వర్షాకాలంలో వచ్చాం కదా, వ్యూ అయితే మరో నెక్స్ట్ లెవెల్. గాయస్, ఫైనల్ అయితే మేము వాటర్ ఫాల్స్కి అయితే ఎంట్రన్స్లో ఉన్నాం. సో మాకైతే బైక్ పార్కింగ్ అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో మనకు బండి నెంబర్ అయితే రాసుకుంటున్నారు. సో వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్ అనుకుంటా. మా వాళ్ళైతే ఫోటో అయితే దిగుతున్నారు. ఇంకా బండి అయితే ముందు పార్కింగ్ చేసి అయితే ముందుకెళ్ళాలి. గాయస్, మేమైతే పార్కింగ్ స్పాట్కి అయితే వచ్చాం. సో మనకు పార్కింగ్ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఆ బండి అయితే పార్కింగ్ అక్కడ పెట్టుకున్నాం. టికెట్ కౌంటర్ ఉందనుకుంటా, మళ్ళీ అయితే టికెట్ తీసుకోవాలి. సో అయితే ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. సో ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, లోపలికి అయితే వచ్చాము. ఎంట్రీ టికెట్ అయితే మాకు ఈచ్ 10 రూపీస్ తీసుకున్నారు. టోటల్గా 3 మెంబర్స్ అయితే వచ్చాం కాబట్టి 30 రూపీస్ అయితే అయింది. లోపలికి అయితే వెళ్తున్నాము. సో మీకు అంత సినిమాటిక్గా ఏం వీడియో తీయలేను, మామూలుగా అయితే మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. గాయస్, మేము ఒడిస్సా స్టేట్కి ఎంటర్ అయిన 5 కిలోమీటర్స్ నుండి ఇలా దేవుడికి సంబంధించిన డ్రెస్ వేసుకొని నడుచుకొని వెళ్తున్నారు. అసలు ఎందుకు వెళ్తున్నారు, ఏమైనా పండగ, ఏమైనా ఆచారమా అని తెలుసుకొని మీకు ఫ్యూచర్ వీడియోస్లో అయితే డీటెయిల్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. నాకు తెలిసి ఏదైనా పండగ ఆచారం అయితే అనుకుంటున్నాను. పూర్తిగా మాట్లాడి కనుక్కుందామంటే మనకు ఒడియా భాష అయితే సరిగ్గా రాదు. మనకు వాటర్ ఫాల్స్ దగ్గర అయితే పార్క్ అయితే ఉంది, పర్వాలేదు. ఇటు సైడ్ బాగానే అయితే టూరిజం పరంగా అయితే డెవలప్ అయితే చేస్తున్నారు. సో గైస్, రాణి డుడుమా వాటర్ ఫాల్స్ అయితే ఎక్స్ప్లోర్ అయితే మొత్తం అయితే అయిపోయింది. సో మేమైతే 12కి అయితే వచ్చాము. ప్రస్తుతానికి అయితే 2 అయిపోతుంది. మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చాలా టైం పడుతుంది. అక్కడ వీడియోలు తీయడం తర్వాత కానీ ఫోటోలు తీసుకోవడం అయితే ఎక్కువైపోయింది. సో వెదర్ కూడా అంతగా
కండిషన్ అయితే బాగాలేదు ప్రస్తుతానికైతే. మేమైతే నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. టెంపుల్ అయితే ఎలా ఉందో చూపిస్తాను. అది ఒక ఓల్డ్ టెంపుల్. గాయ్స్ ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసాం. బ్యాడ్ లక్ ఏంటంటే టెంపుల్ అయితే క్లోజ్ అయితే చేశారు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూట అయితే ఉంటుందంట. మేమైతే ఆఫ్టర్నూన్ అయితే వచ్చాం కదా, టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది కాబట్టి నెక్స్ట్ వాటర్ ఫాల్కి అయితే మేమైతే స్టార్ట్ అయితే అయిపోతున్నాం. సో గైస్ మేము అయితే టెంపుల్ అయితే క్లోజ్ చేసిన తర్వాత అయితే మేమైతే ఒక వాటర్ ఫాల్కి అయితే వచ్చాం. సో ఈ వాటర్ ఫాల్ పేరు వచ్చేసి మలిముండ వాటర్ ఫాల్. సో పైన ఒక వాటర్ ఫాల్ ఉంది, కింద ఒక వాటర్ ఫాల్ ఉంది. కింద ఉన్న వాటర్ ఫాల్కి అయితే చూపిస్తాం. పైన ఉన్న వాటర్ ఫాల్కి అయితే ఘాట్ రోడ్ కనిపిస్తుంది కదా, ఘాట్ రోడ్ నుంచి అయితే పైకి వెళ్ళాల్సి వస్తుంది. सुपरे गोटे वाटरफॉल आसे नाव कायटा लोकमोन करिया नोकमोक लोकमोन लोकमोन करिया కరింగియా. సో గైస్ ఇక్కడైతే వాటర్ ఫాల్ నేమ్ అయితే అడిగాం. పేరు వచ్చేసి లోక్మోన్ కరింగి అట. మన తెలుగు భాషలో అయితే ఏమంటారో తెలీదు. సో చిన్న వాటర్ ఫాల్, పైకి అయితే వెళ్తాము. పెద్ద వాటర్ ఫాల్ ఉంది అంటున్నారు. ఠీకే దాదా. ఫైనలీ మేము వాటర్ ఫాల్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ చిన్నదిగా కనిపిస్తుంది. మరి కిందకి వెళ్ళాలి, చిన్నదో పెద్దదో. హేరా కిలాడి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందిరా? చాలా అలసిపోయింది ఫ్రెండ్స్, కింద నుంచి రావడం సరికి అక్క. రే బంటి, నీ ఎక్స్పీరియన్స్ రా? చాలా బాగుంది కానీ కొంచెం వర్షం పడుతుంది, అందుకు కొంచెం డిసప్పాయింట్గా ఉంది. బాగుంది మొత్తానికి, వాటర్ మొత్తం బాగుంది. సో గైస్ వాటర్ ఫాల్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇక్కడ నుంచి అయితే మేము బల్డాకి అయితే ట్రావెల్ చేస్తాం. అల్పు వచ్చేస్తుంది కొండకి లెక్క. వాటర్ ఫాల్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పండి. గాయస్ వాటర్ ఫాల్ విజిట్ చేసిన తర్వాత అయితే మేము బల్డా కేవ్స్కి అయితే డైరెక్షన్స్ అయితే పెట్టుకున్నాం. మీరు ఒకవేళ వచ్చినట్లయితే అరకు నుండి బల్డా కేవ్స్కి మాత్రమే డైరెక్షన్స్ అయితే పెట్టుకోండి. అండ్ ఈ ఫస్ట్లో చూపించే 2 వాటర్ ఫాల్స్కి అయితే నా సజెషన్ అయితే వెళ్ళొద్దే అంటాను. గైస్ ఫైనల్లీ మేమైతే బల్డా టౌన్కి అయితే వచ్చాం. ఈ బల్డా టౌన్ నుంచి బల్డా కేవ్స్కి అయితే రీచ్ అవ్వాలంటే ఒక 4 or 5 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాల్సి అయితే ఉంటుంది. అంటే ఫుల్ ఘాట్ రోడ్ జర్నీ అయితే ఉంటుంది. ఎంత గేట్ ఓపెన్ టైం? ఎంతరా తమ కిतना है తమ్ముడు? कितने? 20 रुपया. 20 రూపీస్ ఇచ్చారా బంటి? ఇచ్చే తెరా 10 ఉంది. ఎంట్రన్స్లో టికెట్ తీసుకున్న తర్వాత అయితే మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి నాకు తెలిసి కాస్త ఆఫ్ రోడింగ్ అయితే ఉంటుందేమో అనుకుంటున్నాను. రోడ్ అయితే ఇప్పుడే ఇలా ఉంది. మేము వచ్చిందైతే వర్షాకాలం సీజన్ కదా, రోడ్ అయితే ఎలా ఉంటుందో తెలీదు. ఒకవేళ మీరు వచ్చినట్లయితే కాస్త స్లోగా అయితే జర్నీ చేస్తూ రండి హ్యాపీగా. మేము
మేము వచ్చిన బండి ఇంజన్ సీసీ అయితే తక్కువ కదా, అందుకే ముగ్గురికి అయితే లాగలేకపోయింది. మా వాడైతే తీయలేను దిగేసి వచ్చేయండిరా అంటే మేము నడుచుకుని అయితే వచ్చేస్తున్నాం పైకి. సగం దూరం అయితే ఎక్కేసరికి అయితే లొకేషన్ అంటే చాలా బాగుంది. ఇక్కడ డ్రోన్ ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఊర్లు మాత్రం చిన్న చిన్నగా అయితే కనిపిస్తున్నాయి. 100 మీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత అయితే మాకు 2 వేస్ అయితే కనిపించింది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి బల్డా కేవ్స్, రైట్ సైడ్ వచ్చేసి మా నాగేశ్వరి హిల్. మేమైతే లైట్ ఫెయిల్ అవుతుంది కాబట్టి ఫస్ట్ నాగేశ్వరి హిల్ని అయితే ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత అయితే బల్డా కేవ్స్కి అయితే వెళ్తాం. గాయస్ ఫైనల్లీ అయితే మేము ఆఫ్ రోడింగ్ డ్రైవ్ చేసిన తర్వాత అయితే కొండపైకి అయితే వచ్చాం. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ లొకేషన్. ఫస్ట్ టైం నేను కొండపైన ఒక చెరువు అయితే చూస్తున్నాను. ఆ చివరన అయితే వెడ్డింగ్ ఫోటోషూట్ అయితే తీస్తున్నారు. అండ్ ఇక్కడైతే చాలా లొకేషన్ అయితే చాలా అంటే బాగుంది, నెక్స్ట్ లెవెల్. నిజంగా ఎవరైతే ఫోటోషూట్ ఉంటారో వాళ్ళకైతే ఇంకా చెప్పక్కర్లేదు. వాళ్ళకైతే ఎలిమెంట్ ఎలిమెంట్స్ అని తీసుకుంటాడు. గాయస్ లొకేషన్ అంటే చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే ఆ వాటర్ అయితే కనిపిస్తుంది. మాకైతే లైట్ ఫెయిల్ అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది కదా, అసలు ఏం కనిపించట్లేదు. సో వ్యూ అంటే చాలా బాగుంది. సో గైస్ హాఫ్ అన్ అవర్ జర్నీ అయితే మేము బల్డాకి అయితే వచ్చాం. సో బల్డా అయితే చాలా బాగుంది. సో బల్డా మెయిన్ థీమ్ ఏంటంటే ఇక్కడ వెడ్డింగ్ ఫోటోషూట్స్ అయినా ఇంకా ఏదైనా షూటింగ్ అయినా చాలా బాగుంటుంది, మిస్ కాకండి. సో ఎంట్రీ టికెట్ అయితే 20 రూపీస్ అయితే ఉంది. సో దాని గురించి ప్రాబ్లం లేదు. కానీ కింద ఊరు నుంచి మెయిన్ పైకి రావడానికి మాత్రం రోడ్ అయితే కాస్త మట్టి రోడ్ అవుతుంది. ఘాట్ రోడ్ అయితే చాలా దారుణంగా అయితే ఉంది. సో మీరైతే కొద్దిగా సేఫ్గా అయితే రండి. ఇక్కడ మహా అయితే స్పెండ్ చేయడానికి అయితే ఒక 3-4 అవర్స్ అయితే వెయిట్ చేసిన అయితే తప్పులేదు. చాలా పెద్ద గ్రౌండ్, ఒకసారి మీకు అయితే చూపిస్తాను మొత్తం. సో ఇక్కడైతే పిల్లలు అయితే ఆడుకోవడానికి అంతా బాగానే ఉంటుంది. ఇటు వెళ్ళిపోయినా కూడా ఈజీగా అయితే కనిపించేస్తారు. మీరైతే రండి. ఒకవేళ వాటర్ ఫాల్స్ ఎక్స్ప్లోర్ చేయకపోయినా ఈ బల్డాకి అయితే కంపల్సరీ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే రండి. గాయస్ ఫైనల్గా అయితే మేము ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయితే అయిపోతున్నాం. ఇక్కడ నుంచి అయితే మేము టెంపుల్కి అయితే వెళ్ళాలి. చెప్పాను కదా స్టార్టింగ్లో 2 రూట్స్ ఉంటాయని. ఆ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అసలు ఆ టెంపుల్ క్లోజ్ ఉంటుందో లేదో మాకైతే తెలీదు, ఒకసారి చూడాలి. అరకు నుండి ఎర్లీగా మనం కొద్దిగా స్టార్ట్ అయితే ఈ 2 ప్లేసెస్కి అయితే ఈజీగా విజిట్ అయితే చేయొచ్చు, ఎస్పెషల్లీ ఫోటోగ్రాఫర్స్ కోసం. ఎందుకంటే ఫోటోషూట్ కాస్త టైం అయితే అయిపోతుంది. మా వాళ్ళు కూడా అంతే, ఫోటోషూట్కి టైం అయిపోతుంది ఇక్కడ. ఫైనల్లీ మేమైతే టెంపుల్కి అయితే వచ్చాం. టెంపుల్ అంటే నాకు తెలిసి ఇక్కడ లోపల గుహ అయితే ఉంది. ఆ గుహ లోపల అయితే దేవునికి సంబంధించిన విగ్రహాలు అయితే ఉండవచ్చు. లైట్ అయితే ఫెయిల్ అయిపోతుంది. బంటెడు ఉన్న ధైర్యంతో మనం బయలుదేరుతున్నామేమో. గుడి ఉందిరా, చెప్పులు తీసేద్దాం దగ్గరికి వెళ్ళేటప్పుడు, సరేనా?
గాయస్ ఇక్కడైతే కేవ్స్ లోపల అయితే టెంపుల్ అయితే ఉన్నాయి. అటుపక్క కేవ్ అయితే ఉంది, ఇటుపక్క అయితే కేవ్ అయితే ఒకటి ఉంది. ఆ కేవ్ అయితే ఎక్స్ప్లోర్ అయింది. నెక్స్ట్ ఈ కేవ్ అయితే ఒకసారి లోపలికైతే చూడాలి. ఇక్కడ ఒక దేవుడు ఉందిరా. చెప్పులు తీయాలా? ఇలా కేవ్స్లోకి ఎంటర్ అయినప్పుడు నాకు కాస్త భయం అయితే అనిపిస్తుంది. ఎక్కువసేపు వీడియో షూట్ చేద్దామంటే లోపల అసలు ఏ జంతువు నుంచి బయటకు వచ్చేస్తుందా అనేసి గుండె జల్జల్ అయితే అనిపిస్తుంది. మేము ఇక్కడ నుంచి అయితే త్వరగా అయితే వెళ్ళిపోతాం. సో గైస్ ఫైనల్గా అయితే మేము ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతాం. సో ఇక్కడ నుంచి అయితే అరకు వ్యాలీ 40 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. 40 కిలోమీటర్స్ అయితే ఒక 2 అవర్స్ అయితే పడుతుంది మాకు, స్లోగా వెళ్తాం కాబట్టి. సో మీరు కూడా హ్యాపీగా అయితే డ్రైవ్ చేస్తే అయితే ఇంటికి వెళ్ళండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. ఒకవేళ మీరు మంచి ప్రొఫెషనల్ ట్రావెల్స్ అయితే మంచి డ్రోన్ అయితే తెచ్చుకోండి. డ్రోన్ అయితే మిస్ కాకండి. సో బాయ్ ఫ్రెండ్స్. మాట్లాడతారు ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా నువ్వు.